చంద్రబాబు అంటే జనాలకు ఎందుకు నమ్మకమో మరోమారు రుజువైంది. బాబు విజనరీ అంటారు, ఆయన డెవలప్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. పోలవరం ప్రాజెక్టు పరిపూర్తికి నిర్దిష్ట గడువు పెట్టుకొని మరీ కేంద్రం నుంచి రావాల్సిన భారీ మొత్తం 11,000 కోట్ల రూపాయలను వచ్చేలా చూశారు. ఇక 4 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కంటికి కునుకు లేకుండా పోరాటం చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర మొత్తం ఒకటై కూటమికి ఓటేసి గెలిపించింది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు కాపాడతారని. ఆ విధంగా జనాలు పెట్టుకున్న ఆశలను చంద్రబాబు 6 నెలలు తిరగకుండానే నెరవేర్చారు. అనుకున్నది సాధించారు. నిజానికి చూస్తే అంతా పోరాటాలు చేస్తున్నారు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారింది అని అనుకున్నారు. ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గేదే ఉండదని అంటారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆయన ఆర్భాటంగా బయటకు ప్రకటనలు చేయలేదు, కానీ ఏం చేయాలో అలా చేశారు. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కి కొత్త ఊపిరి పోశారు. భారీ ఆర్థిక ప్యాకేజ్ ని విశాఖ స్టీల్ ప్లాంట్ కి సాధించడం ద్వారా బాబు తన అనుభవాన్ని, పరిపాలనా దక్షతను మరోసారి ఘనంగా చాటుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇక కొత్త ఊపిరి వచ్చినట్లుగా అయింది. తద్వారా విశాఖ ఉక్కు నగరం పేరు పూర్తిగా శాశ్వతమైనట్లుగా అయింది. ఉత్తరాంధ్రకు బంగారం లాంటి ప్లాంట్ కొండంత అండగా ఉంది. ఏపీకి గర్వకారణంగా విశాఖ ఉక్కు ఎవరెస్ట్ శిఖరంగా నిలిచి ఉంటోంది. ఇవన్నీ సాధించిన బాబుని నిజంగా గ్రేట్ అనే చెప్పాలని అంటున్నారు. విశాఖలో ఇటీవలనే 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చి మెగా సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజ్ ని తీసుకొని రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఉత్తరాంధ్ర అంటేనే టీడీపీకి కంచుకోట. ఇప్పుడు ఈ నిర్ణయంతో మరోమారి కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాంతీయులు అంతా జై కొడుతున్నారు. బాబు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడింది అని కీర్తిస్తున్నారు.